న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. చేసేవన్నీ చేసి శ్రీరంగ నీతులైతే చెప్తున్నారు. పార్టీ మార్పుల పైన జీవన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు మరి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారము హస్తం పార్టీకి అయితే పెద్ద తలనొప్పిగానే మారింది. మరి 4 దశాబ్దాలుగా తాను పార్టీలో ఉండి సేవ చేస్తే ఇప్పుడు తనకు కనీస గౌరవం కూడా లేదంటూ ఆయన తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు పోస్టులను కూడా జీవన్ రెడ్డి అభిమానులు అయితే చించేయడం, తొలగించడం వంటి తీవ్ర దుమారానికి కూడా రేపింది. అదే సమయంలో జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టుగా కూడా వార్తలైతే రావడంతో హైకమాండ్ లో అలర్ట్ అయ్యి బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తోంది. మరి వీటన్నింటి మధ్య తాజాగా మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కారు. అయితే పార్టీ మారాలనే ఆలోచన తనకు రావడానికి ప్రధాన కారణం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అని కూడా పేర్కొన్నారు. మరి అయితే తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టుగా తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని కూడా తెలిపిన జీవన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు, అవమానాలు, ఉక్కిరి బిక్కిరికి గురై ఉంటే పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నాను అని అర్థం చేసుకోవాలని కూడా హితవు అయితే పలికారు. మరి జగిత్యాల ప్రజల అభివృద్ధి హక్కును కూడా ఎమ్మెల్యే సంజయ్ సాధించలేకపోతున్నారని కూడా జీవన్ రెడ్డి అయితే విమర్శలైతే గుప్పించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడితే ఫ్లెక్సీలు ఏంటి అన్ని మారతాయని కూడా హెచ్చరించారు. తన పైన చేసేవన్నీ కూడా చేసి ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తున్నారని పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ పైన తీవ్ర విమర్శలు అయితే గుప్పించారు. మరి తనకు గౌరవం లభించినప్పుడు తాను ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా పేర్కొన్నారు జీవన్ రెడ్డి. దాని ప్రభావం ఎలా ఉంటుందో కాలమే డిసైడ్ చేస్తుందని కూడా స్పష్టం చేశారు. మరి ఇదంతా ఇలా ఉంటే ఇక మరొక వైపు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం వేళ ఈ ఉదయం ఆయనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయనను పార్టీ వీడకుండా మీనాక్షి నటరాజన్ నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆమె చేసిన బుజ్జగింపు చర్యలను కూడా జీవన్ రెడ్డి పట్టించుకోలేదని సమాచారం. మరి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్న తనకు పార్టీ అధిష్టానం ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.